సినిమాల్లో చాలామంది ఎంతో గుర్తింపు క్రేజ్ తెచ్చుకొని బాగా డబ్బులు సంపాదించుకున్న తర్వాత మళ్ళీ మూవీస్లోనే పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోతారు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. ఈ జాబితాలో ఓ తెలుగు హీరోయిన్ కూడా ఉంది. 90వ దశకంలో తన అందం, గ్లామర్, యాక్టింగ్తో దేశాన్ని ఉర్రు తొలగించింది. స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నిర్మాతగా మారి భారీ ఎత్తున నష్టపోయింది. ఆఖరికి ఉండే ఇంటిని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. 90స్లో సౌత్ బాలీవుడ్ భోజ్పురిలో కూడా తన అందం, టాలెంట్తో ఓ ఊపు ఊపింది. ఆమె మరెవరో కాదు, రంభా. సౌత్లో అన్ని భాషలతో పాటు హిందీ, బెంగాల్, భోజ్పురిలో కూడా రాణించింది. సౌత్లో అందరూ స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్గా ఎదిగింది. ఇక రంభ తెలుగు అమ్మాయి అనే సంగతి తెలిసిందే. విజయవాడకు చెందిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. 15 ఏళ్ల వయసులోనే అనగా 1992లో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మొదటి సినిమా హిట్ అవ్వడంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. అదే ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆ తర్వాత 1993లో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా మారిపోయింది. దాదాపు తెలుగు, తమిళంలో స్టార్ హీరోలందరూ జతగా నటించింది రంభ. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, శ్రీకాంత్, జగపతి బాబు లాంటి హీరోల సరసన నటించిన రంభ తమిళంలో రజనీ, కమల్, విజయ్, అజిత్, కార్తిక్, అర్జున్, ప్రశాంత్ వంటి ప్రముఖ హీరోల పక్కన యాక్ట్ చేసింది. అదే సమయంలో ఆమె సల్మాన్ ఖాన్ సరసన జుడ్వా, బంధన్ చిత్రాల్లో నటించి బాలీవుడ్లో కూడా తన సత్తా చాటింది. అయితే హీరోయిన్గా మంచి ఫామ్లో ఉన్న రంభ ఓ తప్పుడు నిర్ణయంతో కెరీర్ని చేతుల్లో నాశనం చేసుకుంది. హీరోయిన్గా టాప్ పొజిషన్లో ఉన్న రంభ ప్రొడక్షన్లోకి దిగి సరిదిద్దుకోలేని తప్పు చేసింది. నిర్మాతగా చేయాలి అంటే సాహసం చేసినట్టే. ఎంతో అనుభవం ఉంటే తప్ప అక్కడ విజయం సాధించలేం. కానీ రంభ మాత్రం ఆ సాహసం చేసింది. నిర్మాతగా మారాలనుకున్న రంభ ఓ సినిమా నిర్మించింది. తన సోదరుడు జ్యోతిక, లైల ప్రధాన పాత్రలో ఈ మూవీ నిర్మించింది. అయితే అది కాస్త బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా నష్టాలు మిగల్చడంతో రంభ అప్పుల పాలైంది. వాటిని తీర్చుకునేందుకు చెన్నైలోని మౌంట్ రోడ్లో ఉన్న తన ఇంటిని అమ్మేసిందట. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి అప్పుల భారం తగ్గించుకుందని ఆమె సన్నిహితులు చెప్పారు. ఇక సినిమాలు తగ్గుతున్న సమయంలో ఆమె కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్ర కుమార్ను పెళ్లి చేసుకుంది. వీరికి 2 కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం వీరు కెనడాలోనే సెటిల్ అయ్యారు. అప్పుడప్పుడు ఇండియా వచ్చి వెళ్తుంటుంది రంభ. మరి ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని షేక్ చేసిన రంభ ఇలా ఇల్లు అమ్ముకోవడంపై మీరేమనుకున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.